ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 64 లక్షల మంది వృద్ధాప్య పెన్షన్ పొందుతూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా వితంతు, ఒంటరి మహిళ, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, ఎయిడ్స్ పేషెంట్లు కావచ్చు, కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు కావచ్చు, 60 సంవత్సరాలు నిండిన తర్వాత పొందే వృద్ధాప్య పెన్షన్ కావచ్చు. మొత్తంగా 64 లక్షల మంది ఉన్నారండి. ఈ 64 లక్షల మంది ప్రస్తుతం 3,000 రూపాయల పెన్షన్ పొందుతూ ఉండగా, తాజాగా మనకు అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎలక్షన్ ఉన్న నేపథ్యంలో అటు తెలుగుదేశం పార్టీ కూటమి కావచ్చు, ఇటు అధికార వైసీపీ పార్టీ కావచ్చు, పోటాపోటీగా మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా ఈ 64 లక్షల మంది పెన్షన్దారులకు ఏ పార్టీ ఏ హామీ ఇస్తుంది, ఎన్నికల తర్వాత ఈ పెన్షన్ ఏ విధంగా పెంచుతారు, ఏ విధంగా ఇస్తారు అనే దానిపై రెండు పార్టీలు కూడా కీలక ప్రకటన చేయడం జరిగింది. గతంలో 200 రూపాయలు ఉన్న పెన్షన్ ని ఏకంగా 2,000 రూపాయలకు గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పెంచగా, ఆపై అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంవత్సరానికి 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ 5 సంవత్సరాలకు గాను 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 3,000 రూపాయలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో ఈ పెన్షన్ పెంపుపై రెండు పార్టీలు కీలక ప్రకటన చేయడం జరిగింది. ఈ పెన్షన్ పెంపుపై ఈ రెండు పార్టీలు ఏ విధంగా హామీ ఇస్తున్నాయో నేను మీకు ఇప్పుడు తెలియజేస్తానండి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే 64 లక్షలకు పైగా ఉన్నటువంటి పెన్షన్దారులకు లబ్ధి చేకూరుతుంది, తదితర విషయాలను తెలుసుకొని మీరు ఓటు వేసినట్టయితే మీకు లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. కనుక ఈ వీడియోని పూర్తిగా చూసి ఏ పార్టీ పెన్షన్ ని పెంచుతుంది, ఎప్పుడు పెంచుతుంది, ఎంత ఇస్తుంది, తదితర పూర్తి విషయాలను తెలుసుకుని మీరు గనక ఓటు వేసినట్లయితే మీకు ఎన్నికల తర్వాత ఈ పెన్షన్ పెంపు ద్వారా మీకు ఎక్కువగా లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూసి ఏ పార్టీ ఎంత పెన్షన్ ఇస్తుందో తెలుసుకోండి. రెండు పార్టీల మేనిఫెస్టోలను మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో ఈ వృద్ధాప్య పెన్షన్ ని ప్రస్తుతం 3,000గా ఉంటే 4,000 రూపాయలకి పెంచుతామని, అది కూడా ఏప్రిల్ నెల నుంచే ఇస్తామని, ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి జూలై నెలలో ప్రస్తుతం పెన్షన్ ఇస్తున్నారు. కాబట్టి ఏదైతే 3,000 ఇస్తున్నారో జూలై నెలలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి ఈ 3 నెలలకు అదనంగా 1,000 రూపాయలు కలిపి జూలై నెలలో 4,000 రూపాయల పెన్షన్, ఈ 3,000 మొత్తంగా 7,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూటమి మేనిఫెస్టో అయితే తెలియజేస్తూ ఉంది. అలాగే కూటమి కనుక అధికారంలోకి వచ్చినట్టయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ వర్గాలకు చెందిన వారికి 50 సంవత్సరాలు వచ్చినట్టయితే వీరికి ఆసరా పెన్షన్, అదేనండి వృద్ధాప్య పెన్షన్ పొందేందుకు అర్హులుగా చేస్తామని చెప్పి తెలియజేస్తుంది. ప్రస్తుతం 60 సంవత్సరాలు ఉంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ వస్తుంది, దాన్ని 50 సంవత్సరాలకు తగ్గిస్తామని చెప్పి కూటమి మేనిఫెస్టోలో తెలియజేస్తూ ఉంది. ఎవరైతే వికలాంగులుగా ఉంటారో అలాంటి వారికి 6,000 రూపాయలకి పెన్షన్ ని ఇస్తామని చెప్పి కూటమి తెలియజేస్తుందండి. అంటే వికలాంగులుగా ఉన్న వారికి ప్రస్తుతం 3,000 రూపాయలుగా వస్తుంది, దాన్ని 6,000 రూపాయలు చేసి జూలై నెల నుంచి ఇస్తామని చెప్పి కూటమి అయితే తెలియజేస్తుంది. అలాగే కిడ్నీ, తలసేమియా, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతూ ఉండేవారు, అలాంటి వారికి 10,000 రూపాయలు నెల నెల పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రస్తుతం ఆ పెన్షన్ కొనసాగుతుంది, దాన్నే కొనసాగిస్తామని చెప్పి కూటమి మేనిఫెస్టో అయితే తెలియజేస్తుంది. కనుక ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నారో ప్రస్తుతం 3,000గా ఉంటే జూలై నెల నుంచి 4,000 రూపాయలు ఇస్తామని, అది కూడా ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి అదనంగా 1,000 రూపాయలను యాడ్ చేసి జూలై నెలలో 7,000 రూపాయలుగా ఇస్తామని కూటమి అయితే మేనిఫెస్టోలో తెలియజేస్తుందండి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఈ వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేసిందంటే, గత 5 ఏళ్లలో సంవత్సరానికి 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ వచ్చి ప్రస్తుతం 3,000 రూపాయలుగా పెన్షన్ అయితే ప్రభుత్వం ఇస్తూ ఉంది. ప్రస్తుతం పింఛను 3,000 ఉండగా దాంట్లో ఎటువంటి పెంపు లేదు, 3,000 రూపాయలు ఇస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో తెలియజేయడం జరుగుతుందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టయితే 4 ఏళ్ల తరువాత అంటే 2028లో 250 రూపాయలు పెంచి ప్రస్తుతం 3,000 రూపాయలుగా ఉన్న పెన్షన్ ని 3,250 రూపాయలుగా చెల్లిస్తారు. ఆ మరుసటి 2029వ సంవత్సరంలో అంటే 5 ఏళ్ల నాటికి మరో 250 రూపాయలు పెంచి పెన్షన్ ని 3,500 రూపాయలుగా ఇస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో తెలియజేయడం జరిగింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే 4 ఏళ్ల వరకు ఎలాంటి పెన్షన్ పెంపు అనేది ఉండదు. ప్రస్తుతం ఉన్న 3,000 రూపాయల పెన్షన్ అది అలా కొనసాగిస్తారు. దివ్యాంగుల పరిస్థితి కూడా ఇంతేనండి. దివ్యాంగులకు పెన్షన్ ని పెంచుతూ వైఎస్ఆర్ సిపి తన మేనిఫెస్టోలో ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు, తలసేమియా, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయల పెన్షన్ ఇస్తుంది కదా, దాన్ని అలాగే కొనసాగిస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో తెలియజేస్తూ ఉంది. ఏది ఏమైనా పెన్షన్లకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో 64 లక్షల మంది పెన్షన్దారులకు పెద్దగా హామీ ఏమీ ఇవ్వలేదండి. కేవలం ప్రస్తుతం ఉన్న పెన్షన్లనే కొనసాగిస్తామని, రాబో 2028, 29 అంటే 4 ఏళ్ల తరువాత 250 చొప్పున 500 రూపాయలు పెంచుతామని మాత్రమే హామీ ఇవ్వడం జరిగింది. అది తెలుగుదేశం పార్టీ అయితే మనకు వచ్చే జూలై నెల నుంచే 4,000 రూపాయల పెన్షన్ చేయడమే
కాకుండా ఏప్రిల్, మే, జూన్ నెలకు అదనంగా 1000 రూపాయలు యాడ్ చేసి జూలై నెలలో 7000 రూపాయలు ఇస్తామని, ఆ మరుసటి నెల నుంచి ప్రతి నెల 4000 రూపాయలు పెన్షన్ ని వృద్ధులకు ఇస్తామని చెప్తుంది. అలాగే దివ్యాంగులకి 6000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్తుంది. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికి 50 ఏళ్లకే వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని చెప్పడం ద్వారా ఎక్కువగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఈ 64 లక్షల మంది పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి హామీలు ఇస్తూ ఉందండి. ఎక్కువగా ఆకర్షించే విధంగా కూడా ఈ మేనిఫెస్టో అయితే ఉంది. కనుక ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో మరియు 50 ఏళ్ల వయసు దగ్గరకు వచ్చి త్వరలో వృద్ధాప్య పెన్షన్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారో అలాంటి వారికి అయితే మనకు కూటమి మేనిఫెస్టో చాలా అనుకూలంగా ఉంది. ఎవరైతే మే 13వ తేదీ ఓటు వేయడానికి సిద్ధమవుతున్నారో అలాంటి వారు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి సమాచారాన్ని తెలుసుకుని మీ ఇష్టమైనటువంటి పార్టీకి ఓటు వేయడం ద్వారా మీ పెన్షన్లు అయితే పొందేందుకు అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ప్రభుత్వ పథకాలు, పెన్షన్ సమాచారం, రేషన్ కార్డు, ఉద్యోగ సమాచారాన్ని నేను మీకు ఉన్నట్టు తెలియజేస్తా ఉంటానండి. ఈ విషయం మీకు తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి.